10 మంది రాదు బాగా దూరం అయితే ఏం కాదు అంత మంది వస్తుంది రైట్ కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా మా చింతకుంట గ్రామము కార్పొరేషన్లో విలీనమైంది కనుక నూతన డివిజన్గా 15వ డివిజన్గా కేటాయించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రచారం భాగంగా ఈ చింతకుంట గ్రామంలో 15వ డివిజన్లో తిరగడం జరుగుతుంది. ఇంటింటా ప్రచారం జరుగుతుంది. ప్రజలు అద్భుతంగా స్పందిస్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యము. ఈ చింతకుంట గ్రామం చాలా వెనుకబడి ఉంది. గత పాలకులు 10 సంవత్సరాలుగా గ్రామాన్ని నిర్లక్ష్యం చేసినారు. మేము చేసినా అనుకున్నారు తప్ప కబ్జాలు తప్ప అభివృద్ధి జరగలేదు. కనుక ఎవరు ఈ గ్రామ 15 డివిజన్ సంబంధించిన ప్రజలు ఎవరు కూడా అతండి పాత నాయకులు ఎవరు నమ్మద్దు. వారు కబ్జాకోరులు, వాళ్ళంతా అవినీతి పరులు. కనుక వారిని మీరు విస్మరించి కొత్త కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కనుక మన కంకణాల అనురాధ గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాము. మరి గ్రామంలో అభివృద్ధి జరగాలంటే ప్రతి రోడ్లు, మురికి కాలువలు, లైట్లు, ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏది జరగాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేవలసిందిగా కోరుచున్నాము. చేతి గుర్తుకు ఓటేసి గ్రామ అభివృద్ధికి సహకరించిందిగా 15వ డివిజన్ ప్రజలందరికీ కోరుచున్నాము. ఎవరిని నమ్మద్దు. ప్రజలారా మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. దేనికి మీరు ఆలోచన చేయొద్దు. డబ్బులకు వారిచ్చే మందుకు ఒక పూటకు ఆలోచన చేయకుండా మన 15వ డివిజన్ అభివృద్ధి కొరకు మన ప్రభుత్వం మన తోడుగా ఉంటుంది. మన రేవంత్ ప్రభుత్వం మన పునఃప్రకరణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. కనుక ఈ గ్రామ ప్రజలందరూ 15వ డివిజన్ ప్రజలందరూ ఆలోచన చేసి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరుతున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాయకత్వం, జై కాంగ్రెస్.